ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సి సిలబస్లో భాగంగా యూరప్ కాంటినెంట్ గురించి మనం నదుల గురించి తెలుసుకున్నాం. యూరప్ యొక్క ఉనికి, యూరప్ చుట్టుప్రక్కల ఉన్న 4 వైపులా ఏమేమి ఉన్నాయి, నదులు ఉన్నాయా, సముద్రాలు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా, మహాసముద్రాలు ఉన్నాయా అనేది, యూరప్ యొక్క ఉనికి అనేది ఏ విధంగా ఉందనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యలో డిఎస్సికి 1:3కి వెళ్ళాను, కానీ ఫైనల్ నాకు రాలేదు. కానీ మన ప్రయత్నం అనేది ఆపకుండా మనం పోరాటం చేస్తూనే ఉండాలి. గురుకుల టీజీటీకి వెళ్ళాను, 1:2కి జేఎల్కి ఎకనామిక్స్కి కూడా వెళ్ళాను, కానీ ఫైనల్ జాబ్ రాలేదు. కానీ మనం మళ్ళీ మన ప్రయత్నం అనేది కొనసాగించాలి. కాబట్టి నేను ప్రిపేర్ అవుతూ నాకులాగా ఎవరైతే ఆగిపోయారో అటువంటి వారి కోసం నా యొక్క ప్రయత్నం. నా యొక్క వీడియోస్ మీకు ఎవరికైనా ఉపయోగం అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, యూరప్ యొక్క ఉనికి, లొకేషన్ ఆఫ్ ద యూరప్. యూరప్కి నార్త్న ఆర్కిటిక్ మహాసముద్రం, ఈస్ట్ వచ్చేసి యూరల్ మౌంటైన్స్, వెస్ట్ అట్లాంటిక్ ఓషన్ అండ్ సౌత్ మెడిటేరియన్ సీ. Once again I will repeat: north Arctic Ocean, south Mediterranean Sea, east Ural Mountains, west Atlantic Ocean. These are location of the Europe continent. మనకి బిట్టు ఎలాగ అడుగుతున్నాడు అంటే, యూరప్ యొక్క తూర్పున ఉన్న పర్వతాలు ఏంటి అని అడుగుతాడు. ఆల్స్ మౌంటైన్స్, యూరల్ మౌంటైన్స్, ఆండీస్ మౌంటైన్స్ అండ్ అనదర్ వన్ నన్ ఆఫ్ ది అబోవ్, లైక్ దిస్. దట్స్ వై నార్త్ ఆర్కిటిక్ ఓషన్, సౌత్ మెడిటేరియన్ సీ, ఈస్ట్ యూరల్ మౌంటైన్స్, వెస్ట్ అట్లాంటిక్ ఓషన్. అంటే యూరప్కి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి, ఒకవైపు పర్వతాలు ఉన్నాయి. కాబట్టి ఈస్ట్ వైపున యూరల్ మౌంటైన్స్ ఉంటే రిమైనింగ్ 3 సైడ్స్ కూడా ఓషన్స్ ఆర్ సీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం యూరప్ యొక్క లొకేషన్ని మనం అర్థం చేసుకుంటే, అలాగే యూరప్ ఆఫ్రికాకి ఏమున్నాయి అనేది నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్ సిలబస్లో మనం నేర్చుకుందాం. కాబట్టి అలాగే యూరప్కి తూర్పున ఉన్న పర్వతాల పేర్లను తెలపండి అని మనకి క్వశ్చన్ రావచ్చు.